సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. నమస్తే, విన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసూన్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలను మోసం చేయడమే పవన్ చంద్రబాబుల అజెండా. ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని ఆరోపణ. ఉండవల్లి నివాసంలో పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన మాజీ ముఖ్యమంత్రి. జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. ప్రజల దాహార్దిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం. ఏలూరు పెన్షన్ లైన్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్. నగరంలో కావూరి లావణ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం. పోరాట యోధులను గెలిపించాలని విజ్ఞప్తి. ఈ నెల 23న బడేటి నామినేషన్. పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని బడేటి పిలుపు. వివరాల్లోకి వెళ్తే, సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు అభివృద్ధి చెందుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని పేర్కొన్నారు.
ఆదివారం నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచారాన్ని స్థానిక 29వ డివిజన్ కొమ్మరి రేవు నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఉచ్చుల సుజిత సన్నీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి విచ్చేసిన ఆలనానికి అఖండ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కుటుంబంలో మంచి చేసిన ప్రభుత్వం ఒక్క వైకాపా ప్రభుత్వమేనని ప్రజలకు వివరిస్తూ ఆయన ముందుకు సాగారు. దీంతో ఆలనానికి అడుగడుగునా ప్రజలు జన నీరాజనం పెట్టారు. మంగళ హారతులతో ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలనాని మాట్లాడుతూ ఓట్ల కోసం వచ్చే పగటి వేషగాలను నమ్మవద్దని అన్నారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారని అన్నారు. మరలా వైఎస్ఆర్సీపీ గెలిపిస్తే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకు చేరతాయని అన్నారు. కూటమి పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, అధికారం కోసమే పొత్తు పెట్టుకున్నాయని, ప్రజలకు సేవ చేయడానికి కాదని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, పలువురు కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, చైర్మన్లు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పక్కన కొంచెం నాన్నగారు వచ్చేదా సైడ్ సైడ్ అందులో మాడతారు
13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని టీడీపీ అభ్యర్థులకు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటిలతో పాటు పలువురికి బీఫారాలు అందజేశారు. అధికార పార్టీ చేసే కుట్రలను తిప్పికొడుతూ ప్రచారాన్ని ఉధృతం చేయాలని, ప్రతి అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించాలని, ప్రజలకు మంచి పాలన అందిద్దామని తెలిపారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. వేసవిలో ప్రజల దాహాది తీర్చేందుకు పెన్షన్ లైన్ ముస్లిం యూత్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పెన్షన్ లైన్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ ఐషా సుల్తానా రియాజ్తో కలిసి ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ముస్లిం యువత ఘన స్వాగతం పలికారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి తొలి రోజు మజ్జిగ మరియు మామిడి జ్యూస్ను వాహనదారులు, పాదచారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ లైన్ మసీద్ ఇమాం ఇస్లాం ఉద్దీన్, అహ్లా హదీస్ జమాత్ ప్రెసిడెంట్ అబూబకర్, పెన్షన్ లైన్ మసీద్ ప్రెసిడెంట్ జిలానీ బేగ్లు పాల్గొన్నారు. మెయిన్ అదే మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా నమస్కారం. మరి ఈ రోజున మన పెన్షన్ లైన్లో ఉన్నటువంటి మన గౌరవ కార్పొరేటర్ గారు రియాజ్ ఖాన్ గారు ఆధ్వర్యంలో, అట్లాగే ఈ యొక్క పెన్షన్ లైన్లో ఉన్నటువంటి మన ముస్లిం సోదరులు, మత పెద్దలు, ముస్లిం సోదరులు, యూత్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మరి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మండుతున్న ఎండలు మరి ఈ సంవత్సర కాలంలో మరి ఇంచుమించుగా 42 డిగ్రీలు దాటి మరి 50 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత పెరుగుతుందని మరి శాస్త్రవేత్తలు తెలియజేయడం, దాంట్లో భాగంగా ఏలూరులో మరి ఈ యొక్క పెన్షన్ లైన్లో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రాంతం ఇదే ప్లేస్లో మరి రియాజ్ ఖాన్ గారు కానీ ఇక్కడ ఉన్న మత పెద్దలు మన యొక్క ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రాన్ని మరి ఏర్పాటు చేయడం, దీన్ని ఆదర్శంగా తీసుకుని ఏలూరులో చాలా చాలా ప్రాంతాల్లో కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది.
కాబట్టి మరి ఏలూరు నగరం ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో మరి ఎక్కువ నడిచే రహదారుల్లో మరి ఎటువంటి సంస్థలు మరి మతాలకి కులాలకి సంబంధం లేకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మండుతున్న ఎండల్లో దాహర్తి తీర్చవలసిందిగా మరి మరొకసారి మన యొక్క ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్నాని గారి తరఫున మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాను. మరి ఈరోజు స్థానికంగా 46 డివిజన్లో ఉన్న పెన్షన్ లైన్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఈ పెన్షన్ లైన్ ఆర్చి సెంటర్లో మరి ప్రతి ఏడాదిలాగా ఈ వేసవి తాపానికి తట్టుకోవడానికి మరి ఇటుగా వెళ్ళే బాటసారులకి ఒక మంచి చేయాలనే ఉద్దేశం, వాళ్ళ దప్పికను తీర్చడానికి మా పెన్షన్ లైన్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ చలివేంద్రం ఇక్కడే పెట్టి ఇక్కడ వెళ్ళే బాటసారులకి మేము చేదోడు వాదోడుగా వాళ్ళు దప్పిక తీర్చడానికి మేము ఉంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి మా మసీదు మౌలి సాబ్ గారైన ఇస్లాముద్దీన్ గారు దువా చేసి ప్రారంభించారు. అలాగే మా షేరీ జమాత్ అహ్లదీస్ యొక్క అధ్యక్షులు అబూబకర్ గారు కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర పార్టీ అధ్యక్షులు మరియు ఉడా చైర్మన్ అయిన బద్దాని శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఎన్డీఏ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి కోరారు. అమీనాపేటలోని తెదేపా జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన పార్టీ ఏలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడానికే తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. కూటమి ఏర్పాటు ఆవశ్యకతను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనకు టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని, తన అభ్యర్థిత్వానికి సహకరించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలిపారు. రానున్న 20 రోజుల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, మీకు అండగా ఎల్లప్పుడూ తాను ఉంటానని బడేటి హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ సెక్రటరీ మరియు నాయకులు ఎంఆర్డి బలరాం, కొట్టు మనోజ్, జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చర్చించుకోవడానికి వేరే డివిజన్ ఇన్ఛార్జ్ కదా, రండి పర్లేదు. వేదిక మీదకి రావాల్సిందిగా నామినేషన్ అనేది 23వ తారీఖు ఉదయం 9:20కే అందరికి 9 గంటలు అని చెప్పాను. 9:20 అంటే 9:20 నా టైం తెలుసు కదా. 9:20కి బయలుదేరిపోతాం కాబట్టి మీరందరూ షార్ప్ 9ంటికి అందరూ కూడా అక్కడ ఉండాల్సిన బాధ్యత మీ అందరిది కూడా. నాతో డివిజన్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా 70 నుంచి 100 మంది కార్యకర్తలు నాతో పాటు పాదయాత్రలో ప్రతి డివిజన్లో కూడా పాల్గొన్నారు. ఆ 70 మందికి తగ్గకోకుండా ప్రతి ఒక్కరు కూడా నామినేషన్కి రావాల్సిన బాధ్యత మీ అందరిది. ఇదంతా కూడా ఏదైతే రెడ్డప్పల నాయుడు గారితో మాట్లాడండి అని వీళ్ళు అందరూ అన్నారో, రెడ్డప్పల నాయుడు గారితో నేను మాట్లాడుకున్నాను, తీసుకొచ్చాను. బలరాం గారితో మాట్లాడండి అన్నారు, బలరాం గారిని మాట్లాడి తీసుకొచ్చాను. కొంతమంది నాయకులు అనుకుంటున్నారు ట్రైన్ నిండిపోయింది కదా ఇంకా ఇంటి తీసుకొస్తున్నాడు ఇదని మీరు అందరూ అనుకుంటున్నారు. ట్రైన్ తీసి నిండిపోవటం కాదు, ప్రతి ఒక్కళ్ళ మనోభావాల్ని గౌరవించి ఏదైతే 4.5 సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళ గౌరవం తర్వాత గౌరవం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరి గౌరవం వాళ్ళకే ఉండదు. ప్రతి ఒక్కళ్ళు మనకు కావాలి. నాకు టికెట్ ఇచ్చాక కూడా రోజు అంటే మెట్లెక్కి దిగుతుంటే నువ్వు మంచినీళ్ళు తాగట్లేదన్నా ఇది తాగట్లేదని 4 రోజులు మిషన్ పెట్టుకుని తిరిగి ఎవరికి చెప్పాలి ఒక్కరికి కూడా. ఈ రోజు మీకు చెప్పాల్సిన బాధ్యత వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను మిషన్ పెట్టుకుని 4 రోజులు తిరిగా. హాస్పిటల్కి వెళ్ళా, చూపించా, 3 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. నాకు రెస్ట్ అవసరం లేదని చెప్పి 4 రోజులు తిరిగా. నాకు ఆరోగ్యం ముఖ్యమా ఏదైతే విజయం ముఖ్యమా అంటే నాకు విజయమే ముఖ్యం. ఎందుకంటే మీ అందరికీ మాట ఇచ్చాను కాబట్టి అది అత్యధిక మెజారిటీతో గెలవాలి. కాబట్టి నేను ఏదైతే మొదలు పెట్టానో ఇవాళ వరకు నాకు జ్వరం అని కానీ, ఒళ్ళు నొప్పులని కానీ, కాళ్ళు నొప్పులని కానీ ఒక్కరోజు కూడా నేను పడుకోలే. 5 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే రేపు 23వ తారీఖున సగం ఎన్నిక అయిపోయినట్టుగా మన రాధాకృష్ణ గారిని శాసనసభ్యులుగా చూడటానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో దానికి మే 13వ తారీఖు ఒక ఎత్తు అయితే రేపు 23వ తారీఖు ఒక ఎత్తుగా మనం అందరం కూడా భావించి మరి ఆ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి కార్యకర్త మిత్రులు, సోదరులు, మహిళా సోదరులు కూడా
భారీ ఎత్తున తరలి వచ్చి ఆ రోజున ఈ యొక్క తెలుగుదేశం పార్టీ విజయం పద్యం అనేది ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసే విధంగా మీరందరూ కూడా తరలి రావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరం కలిసికట్టుగా బీజేపీ నాయకులు వారి యొక్క సైన్యాన్ని కలుపుకొని రేపు 23వ తారీఖు జరిగేటువంటి విజయోత్సవ ర్యాలీగానే మనం దాన్ని భావించాలి. ఎందుకంటే ఏ అభ్యర్థి యొక్క విషయమైనా నామినేషన్ రోజునే డిసైడ్ అవుతుంది. నామినేషన్ వేసేటువంటి విధానాన్ని బట్టి ఆ రోజు మనం చూపించేటువంటి బల ప్రదర్శన బట్టి మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా వయావేడిగా ఉన్నటువంటి ఓటర్స్ కానీ అటు ఇటుగా ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ డిసైడ్ అవ్వాలంటే నామినేషన్ కార్యక్రమం అనేది బలంగా జరగవలసినటువంటి అవసరం ఉంది. ఇందాక శివప్రసాద్ కూడా చెప్పాడు, మనకు కావాల్సింది ఏంటంటే నామినేషన్ వేస్తున్నాము అంటేనే ఆ నామినేషన్లో ఆల్మోస్ట్ ఆల్ 50% విన్నింగ్కి అయిపోయింది. ఎందుకంటే మొట్టమొదటి వచ్చే ఫస్ట్ టాక్ ఎలా ఉంటుందంటే ఒక 30-40 వేల మెజార్టీతో గెలుస్తారు అంటే అది ఆ మిగిలిన 13 రోజులు కంటిన్యూ అవుతూ మనకి తేలిక అవుతుంది ఎలక్షన్. కాబట్టి ఏదైతే మనం నామినేషన్ పర్వం చేస్తున్నామో దాంట్లో అందరూ భాగస్వాములు అవ్వాలి. మరి 23 రోజులకి తొలిపట్టు 23వ తారీఖు మన నామినేషన్ పండగ. మన గెలుపు ఎత్తైతే గెలుపుకి ముందు చేసుకునే పండగ ఈ నామినేషన్ పండగ. మనం చేసే ఈ పండగ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళండి, అందరినీ కలుపుకుంటూ రండి. ఇవాళ మనకి 3 పార్టీలు మనం కలిసి ఉన్నాము, మనకు వాళ్ళందరూ కూడా అండగా ఉన్నారు. మరి వీళ్ళందరినీ కలుపుకుంటూ 23వ తారీఖునే మన గెలుపుని మనం నగర ప్రజలందరికీ కూడా చూపించాలి. చంటి గారు విజయం పక్కా అని చెప్పి మొత్తం ఈ 6 పార్లమెంట్లలో కూడా నానుడి విజయం సాధిస్తారని కూడా ఈ రోజు గంటాపదంగా తెలియజేస్తున్నాం. మానవత ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం స్థానిక ఆర్ఆర్పేట లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో మానవత ఏలూరు అధ్యక్షులు మేతర అజయ్ బాబు అధ్యక్షతన ప్రారంభమైంది. నెలవారీ కార్యక్రమాల నివేదికను అగ్గాల కోహిమ, జమా ఖర్చుల నివేదికను అల్లూరి మోహిని సభకు తెలియజేశారు. అనంతరం ఏలూరు మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, జిల్లా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, డైరెక్టర్ దేవినేని భాస్కర్రావు సమావేశంలో మాట్లాడుతూ ఇంకా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని, 2024-25 సంవత్సరంలో ఎక్కువ సభ్యత్వాల నమోదు చేయడానికి నూతనంగా బాధ్యతలను స్వీకరించబోతున్న కార్యవర్గ సభ్యులకు అందరూ సహకరించాలని అన్నారు. అనంతరం జూనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన పోసా చరణ్ నాగకృష్ణ తేజకు నగదు పురస్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని, జ్ఞాపికను అందజేయడం జరిగింది. మరియు సీనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన పుట్టా జ్యోత్స్న వెంకటలక్ష్మికి అందజేయవలసిన పురస్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని, జ్ఞాపికను ఆమె తండ్రి కుక్కిరపాడు వీఆర్ఓ పొట్టా అజయ్ బాబుకు అందజేయడం జరిగింది. డాక్టర్ చింత సత్య సాయి సాహనకు ఎండి ఫిలిప్పీన్స్ ప్రతిభా పురస్కారాన్ని అందజేయడం, సమావేశానికి గౌరవ అతిథి చాటపరు రోడ్లో ఉన్న అందుల సేవా సంఘం నిర్వాహకుడు పేరకం చంద్రశేఖర్ను సత్కరించడం జరిగింది. రిటైర్డ్ టీచర్, కవి, గాయకుడు శ్రీహరికోటి జిల్లా విద్యానిధికి 25,000 రూపాయలను విరాళంగా అందజేస్తారని ప్రకటించారు. 2024-25 సంవత్సరానికి నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా పోడూరి కనకదుర్గను, ఉపాధ్యక్షులుగా మానేపల్లి హేమ సునీతను, కార్యదర్శిగా వల్లూరిపల్లి సాయి సుధను, సంయుక్త కార్యదర్శిగా పైడి కస్తూరిబాయిని, కోశాధికారిగా అల్లూరి మోహిని, కార్యవర్గ సభ్యులుగా పుల్లాబొట్ల సత్యవాణి, అగ్గాల కోహిమ, పేరుచెర్ల అనురాధ, కొత్త రాధా కృష్ణకుమారిలను ప్రతిపాదించడం జరిగింది. డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా మేతర అజయ్ బాబును, మిగతా సభ్యుల పేర్లను కూడా ప్రతిపాదించడం జరిగింది. కార్యక్రమంలో ఏలూరు రీజియన్ చైర్మన్ పోలవరపు దేవరత్నాకర్రావు, గౌరవ డైరెక్టర్ మునగాల మురళీకృష్ణ, డైరెక్టర్ కడియాల కృష్ణారావు, కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు, కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ, అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యులు డాక్టర్ వైఆర్కే ప్రసాద్, నాగులపల్లి సీతామహాలక్ష్మి, సభ్యులు డి భారతి, యార్లగడ్డ విష్ణు తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటూ ఈ రోజున మరి పెద్దలు దేవరగొండ వెంకటేశ్వర్లు గారు మరి ఆయన
రాష్ట్ర స్థాయి అధ్యక్షులు బహుజన ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ కి మరి మన మీద గవర్నమెంట్ తోటి ఆయన వచ్చారు. అలాగే అర్జున్ రావు గారు ఇరిగేషన్ డి ఆయన గెజిటెడ్ ఆఫీసర్ కింద ఎలక్షన్ టైం స్క్వేర్ ఉన్నా కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని పిలిచినట్టే చేస్తారు. అలాగే చాలా మంది పెద్దలు పేరు పేరున చెప్పాలన్నట్టయితే ఒకరు కూడా గొప్ప వ్యక్తులు అంటే మన మీద కాదు మానవతా సంస్థ చేసే కార్యక్రమాల మీద తోటి వచ్చారు. కాబట్టి సంస్థలో పనిచేసే వ్యక్తులు కానీ సంస్థకు సహకారం అందించే వ్యక్తులు కానీ ఎవరు తప్పు చేసినా కూడా అది మన మీద కంటే సంస్థ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మనం అనుకున్న 3,000 కానీ 4,000 కానీ టార్గెట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం. 100 గంటలకు పెట్టిన బాధల్ని ఒక్కబొట్టైన కూర్చేలాగా ఈ మానవతా ధ్యేయం దీన్ని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి ఇక్కడ బాగుందరూ పేరు పేరు వివిధ రకాల వారు వ్యక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. వారికి మరొకసారి మీరందరూ కూడా స్వాగతం పలుకుతూ మనం ఉంటారు. మేమంతా వెనకాల డైరెక్టర్గా ఉండి లేదా మానవతా డెవలప్మెంట్ కమిటీ అజయ్ బాబు చైర్మన్ గా ఆయన వెనకాల సభ్యులుగా ఉంటూ మేము మానవతా డెవలప్ చేస్తామని చెప్పి అందరికీ సహాయం చేసే తత్వం ఈ మానవతలో ఉద్దేశంతో అన్నగారితో ఇటువంటి సేవ ఎటువంటి కార్యక్రమాలకైనా ముందుంటానన్నారు. ఏ కార్యక్రమం చేస్తాను అన్నగారు చెప్పడం ఈరోజు మా పాప కోసం అన్నగారు చేసింది ఎప్పుడు మర్చిపోలేము. ఇలాంటి అభినందన సభకు అనిపించి అంత ప్రోత్సహించిన మానవత నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నీకు భరిస్తుంది అంటూ స్ఫూర్తిదాయక మాటలతో మాకు నిత్యం అనునిత్యం ప్రతినిత్యం దిశానిర్దేశం చేస్తున్న మానవతా సంస్థ నిర్వాహకులు పూజ్యులు గౌరవనీయులు శ్రీ ఆచార్య నాగేశ్వరరావు గారికి, శ్రీ రత్నాకర్ గారికి, నరసింహారావు గారికి, అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అజయ్ బాబు గారికి, అలాగే నిర్మలా మేడం గారికి, ఇక్కడ సభకు ఇచ్చేసిన అతిరథ మహారథులందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఉన్నాను. పెదవేగి, దెద్దులూరు, ఏలూరు రూరల్ మండలాల నుంచి వైసీపీని వీడి వందలాదిగా నాయకులు, కార్యకర్తలు చింతమనేని నాయకత్వంలో టీడీపీలో చేరారు. ఆదివారం ఉదయం దుర్గిరాలలో జరిగిన కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమవారం జరగనున్న చింతమనేని ప్రభాకర్ నామినేషన్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. గ్రామాన చింతమనేనికి మద్దతుగా వేలాది మంది జనం తరలిరానున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దుగ్గిరాలు చేరుకుంటారని, దుగ్గిరాల నుంచి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్టాండ్, ఆశ్రమ్ జంక్షన్ మీదుగా వేలాది మందితో భారీ ర్యాలీగా దెందులూరు చేరుకుని ఎంఆర్ఓ కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కొంచెం సేవా నేను కనపడాలని అనుకుంటాను. మీరు కొంచెం కొద్దిగా అలా ఉండండి, దగ్గరకు ఉండండి. ఓకే గట్టిగా కూర్చోండి మీరంతా. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి.
వెల్కమ్ బ్యాక్. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోట ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే త్యాగాల చరిత్ర కలిగిన పోరాట యోధులైన కమ్యూనిస్టులకు ఓటు వేసి గెలిపించాలని, ఇండియా కూటమి అభ్యర్థులను చట్టసభలకు పంపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని స్థానిక 16వ డివిజన్ అరుంధతిపేట సిపిఐ స్తూపం వద్ద నుండి ప్రచారం జరిగింది. ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య మాట్లాడుతూ తనను పార్లమెంటుకు గెలిపించి పంపితే తొలి సంతకం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల సమస్య పరిష్కారానికి చేస్తారని హామీ ఇచ్చారు. ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తారని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, కొండేటి బేబీ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని, ఏఐటియుసి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ల ప్రసాద్, కొల్లూరి సుధారాణి,
అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, తెర్లాపు శ్రీను, మా ఊరి విజయ, గుర్లి స్వాతి, లక్ష్మి, ఉప్పులూరి రవి, కొండేటి రాంబాబు, మేరీ, విక్రమ్, ఉప్పులూరి కేశవ, భవానీ, సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్, జగన్నాథం, ఇసాకు, శారద, దండుబోయిన చంద్రశేఖర్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సోదరులారా, రానున్న కాంగ్రెస్ పార్టీ సిపిఐ అభ్యర్థి బండి అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మీ ఆశీస్సులు అందజేయాలని బీజేపీని దేశం నుంచి ఎలక్షన్ సీజన్లో ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఏలూరు జిల్లా అభివృద్ధి కోసం ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో అప్పుడు ఉన్న గవర్నమెంట్స్ కానీ మనల్ని ఎలా మోసం చేశాయో చూసాము. మనం ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాము. అటు టీడీపీ, ఇటు వైసీపీ, అటు బీజేపీ, ఇటు జనసేన, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాము. ఈ 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ముందుకెళ్ళాము అని మైక్ ముందు వాళ్ళు ఊదరగొడుతున్నా మన పరిస్థితి నిజానికి ఏంటంటే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము. అలానే మనకు రాజధాని లేకుండా చేసిన ఘనత మాత్రం బీజేపీది. అలాగే గంజాయి సంబంధించిన కేసులు ఉండటానికి కారణం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలే కారణం. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా ఇండియా కూటమికి వేసి బీజేపీని ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి తరిమేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ అభ్యర్థి కావూరు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఆమె యొక్క ఎన్నికల గుర్తు హస్తం. అలాగే ఏలూరు అసెంబ్లీకి సిపిఐ అభ్యర్థిగా బండి వెంకటేశ్వర బట్టి నేను పోటీ చేస్తున్నాను. నా యొక్క ఎన్నికల గుర్తు కంకి గొడవలి. ఓటర్ మహేశ్వరులు విజ్ఞప్తి ఆలోచించి ఇండియా ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మోడీ నాయకత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో మన భారతదేశ లౌకిక వ్యవస్థకి, ప్రభుత్వ రంగ సంస్థలకి, మత సామ్రాజ్యానికి, ప్రజాస్వామ్యానికి తిలోదకలు ఇచ్చి భారతదేశాన్ని విచ్ఛిన్న పాలన కొనసాగిస్తున్నది. ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగి పరోక్షంగా వైఎస్ఆర్ పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ పార్టీని, జనసేన పార్టీని ఓడించి అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘాల ఏలూరు డివిజన్ సంయుక్త ద్వైవార్షిక సభ ఆదివారం సిఐటియు కార్యాలయం నుండి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కామ్రేడ్ బి శ్రీధర్బాబు, కామ్రేడ్ సిహెచ్ విద్యాసాగర్, కామ్రేడ్ సిఎం రామకృష్ణ, శ్రీ బి అంబేద్కర్ రాజు, కామ్రేడ్ సిహెచ్ లెనిన్ బాబు, కామ్రేడ్ టి సూరిబాబు, కామ్రేడ్ కె ఏడుకొండలు, కామ్రేడ్ జి సుధాకర్, కామ్రేడ్ విఎస్ ఆర్ కుమార్, కామ్రేడ్ ఎస్ బాబావలి, కామ్రేడ్ ఎం పెద్దిరాజులు పాల్గొనగా ముఖ్య అతిథిగా కామ్రేడ్ వివివి పాల్గొని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమాన్ని డివిజన్ సెక్రటరీలు కామ్రేడ్ కె మరియప్ప, కామ్రేడ్ గట్టిం శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మన ఏలూరు ద్వైవార్షిక మహాసభ ఇచ్చేస్తాం కూడా యాక్షన్ అన్నారు. ఇవన్నీ కొన్ని టైం చాలట్లేదు. ప్రతి కోసం పేరు మాత్రం 8-4 అన్నారు. వచ్చేస్తున్న చెప్పిన సిఎస్ గారు దృష్టించారు. తదుపరి శ్రీ డివి సాంస్కృతిక గారు సత్యనారాయణ మాట్లాడతారు. గౌరవ అధ్యక్షుడు వహిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కొన్ని సంవత్సరాలే మన సక్సెస్ మన పోస్ట్ మ్యాన్ని మనం ఇదివరకు ఓన్లీ డెలివరీకి అనేవాళ్ళు. ఒక ఐపీపీ ఇండివిజువల్ ఫోన్ కానీ అన్నీ కూడా పోస్ట్ మ్యాన్ మీద ఆధారపడి చేస్తాం. కానీ పోస్ట్ మ్యాన్ విషయానికి వచ్చేప్పటికి మనం ఏమని చెప్తున్నారు, మనకి
మీకు సరైన ఇప్పుడు మీకు వచ్చిన వర్క్ లోడ్ అనేది మీకు లేదు, అందుకని మీరు ఇది చేయాలి అని వాళ్ళనే పెడతారు ప్రజలు. వర్క్ లోడ్ లేదు మనదంటే వచ్చిన ఆర్టికల్స్ బట్టి వర్క్ లోడ్ గురించి చూస్తున్నారు, కానీ కన్సర్న్ వీటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వీటిని పెరుగుతున్నాయి ఈ రోజున. సాధించుకోవడంలో కూడా ఎన్ఎంపీ ముందు బాగా ఉంది. మరి ఈరోజు డీరికగ్నేషన్ ఎందుకు కావాల్సి వచ్చింది? ఎన్ఎంపీకి ఏఈబీ గ్రూప్ సికి ఎందుకు డీరికగ్నేషన్ అవుతుంది? ముఖ్యంగా టీఎస్ఆర్ కొంచెం ల్యాగింగ్ ఉంటుంది. డివిజన్ ఉన్నారు, వాడు కూడా ఇన్ఫార్మ్ చేసి మేము 5గురు అప్లై చేసి అలాగా అడుగుతూనే ఉన్నాం. అది 4-5 సంవత్సరాలు నడిచాక ఆఖరికి జీపీఎఫ్ ఇచ్చారు, సాధించి 2012లో నాకు ఆఖరి జీపీఎఫ్ ఇచ్చి నన్ను జీపీఎఫ్ కన్వర్ట్ చేసి ఈలోపు హైదరాబాద్ 4-5 సార్లు తిరిగాం డిఏపీ. అలా తిరిగి సాధించుకున్న 2010లో డివిజన్ సెక్రటరీ రమణ గారు ఫ్రాడ్ చేశారు. తమిళమూడు రమణ 11 లక్షలు ఫ్రాడ్. ఈ సమస్యలు ఉన్నాయా? పేపర్లు, డెలివరీ స్లిప్పులు, ఎస్ఎంఆర్లు, డైలీ అకౌంట్లు ఇవన్నీ ఉన్నాయా అంటే పాత వాళ్ళు ఒక గంటన్న అరగంటన తిరిగి దొరికేదా? డైలీ అకౌంట్లు బీఓ బ్యాంక్ వెళ్ళిపోయిన తర్వాత లేదా బీఓ బ్యాంక్ వచ్చేసిన తర్వాత ఎల్ఓని రాసేసిన తర్వాత ఒక అరగంటన తిరిగి దొరికేది కదా. అప్పుడు మన సమస్య ఏంటి, ఈ ఆఫీస్లో సమస్య ఏంటి, ఎవరితో మాట్లాడదాం, ఎక్కడ మాట్లాడదాం, సెల్ ఫోన్లో ఫోన్ చేద్దాం, లెటర్ రాద్దాం, ఒక ఆలోచన ఉండేది, సమస్య అక్కడికి వెళ్ళేది, మాట్లాడదాం. ఇప్పుడు ఏంటి ప్రాబ్లము? ఎస్పీఎం గారు ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాహనాల తనిఖీలు విస్తృతపరచాలని ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లా అధికారి జె శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం కాంబోరపుకోట ఎన్నికల చెక్పోస్టును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తనిఖీ చేసిన కార్ల నెంబర్ రిజిస్టర్ పుస్తకాలను పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా జె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా సజావుగా ఎన్నికలు జరిపేందుకు ప్రతి ఒక్కరిని సమాయత్తం చేయాలని అన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకువెళ్లే నగదు, మద్యం, పంపకాల వస్తువులను చెక్పోస్టు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది గుర్తించి రాజకీయ నాయకుల ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, అందులో కామవరపుకోట చెక్పోస్టు తనిఖీలలో 20 మంది వ్యక్తుల నుండి అనధికార సొమ్మును స్వాధీనం చేసుకోవడం చెక్పోస్టు సిబ్బంది పనితీరు ఆదర్శనీయమని అన్నారు. చెక్పోస్టులో పలు వాహనాలను తనిఖీ చేశారు. చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్, జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్సైజ్ సిఏ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ కె శేషారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కె రమేష్, కె రామకృష్ణ, జి సూర్యారావు, గోవర్ధన్ శ్రీనివాస్, వీడియోగ్రాఫర్ వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్తో కలెక్టర్ గారు ఈ ఎన్నికల పర్యవేక్షించడానికి టీముగా ఏర్పాటు చేశారు. ఈ టీమ్ కింద ఈ రోజున పోలవరం కాన్స్టిట్యున్సీ ఏరియా ఇక్కడ చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఉన్న కామవరపు కోటలో ఉన్న ఈ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఉంది. అన్నీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. టీం అందరితో కూడా తనిఖీ చేశాము. జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా తనిఖీలు ఇవన్నీ కూడా ఈ బ్రాండీ షాపులు కానీ ఇవన్నీ కూడా తనిఖీ చేసి చేయడం జరుగుతుంది. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతతత్వ బీజేపీ కూటమిని నిరంకుశ వైసీపీని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం నందు ఆ పార్టీ నాయకులు సిపిఎం ఎన్నికల విడుదల చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న 18వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సిపిఎం అఖిల భారత కమిటీ ఇప్పటికే తన మేనిఫెస్టోను విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కమిటీ రూపొందించిన ఎన్నికల ప్రణాళికను జిల్లాలో ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో
గత 10 ఏళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించని బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీలను ఓడించాలని, నిరంకుశ వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని సిపిఎం పిలుపునిస్తుందని అన్నారు. మన రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తుందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు మనుధర్మ శాస్త్రం ప్రకారం మతతత్వ రాజ్యాంగాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. బీజేపీ ఈ 10 సంవత్సరాల పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు తదితర ధరలను విపరీతంగా పెంచిందని దుయ్యబట్టారు. అటవీ ప్రాంతాలలో గిరిజన హక్కులను హరిస్తుందని విమర్శించారు. నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గిరిజనులు దూరం చేసి కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టాలని చూస్తుందని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనాన్ని వెలికితీసి పేదల అకౌంట్లో 15 లక్షల డబ్బులు వంటి ఈ హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఈ 10 సంవత్సరాలలో దేశంలో మణిపూర్, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో మైనారిటీ దళితులు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని అన్నారు. బీజేపీ దేశంలో మరలా అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని, అధ్యక్షత తరహా పాలన తీసుకొస్తుందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను తదితర ఛార్జీలను పెంచి ప్రజలు నడ్డి విరుస్తుందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ తెచ్చిన ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు తెలుపుతుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక బీజేపీ ముందు మోకరిల్లిందని దుయ్యబట్టారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించాలని, బీజేపీకి మద్దతులను వ్యతిరేకించాలని, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశంలో ఏర్పడిన ఇండియా ఫోరం పార్టీలను గెలిపించాలని ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం ముద్రించిన ఎన్నికల ప్రణాళిక పుస్తకం బ్రోచర్లను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు డిఎన్విడి ప్రసాద్, పి కిషోర్, జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తన ఎన్నికల ప్రణాళికలను విడుదల చేసింది. అలాగే లోక్సభ మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా సిపిఎం తన ఎన్నికల ప్రణాళికని విడుదల చేసింది. ప్రధానంగా ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ లౌకికవాదాన్ని రక్షించుకోవడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, అలాగే ప్రజల యొక్క మత సామరస్యాన్ని కాపాడుకోవడం కోసం చేడాపేడగా ఉన్నటువంటి బీజేపీని ఓడించి, బీజేపీతో పాటు వాళ్ళ మిత్రుల్ని, పొత్తు పెట్టుకున్న వాళ్ళని, తొత్తులుగా వ్యవహరిస్తున్న వాళ్ళని కూడా ఓడించాలనేటువంటి లక్ష్యంతో ఎన్నికల రంగంలోకి దిగింది. ఇప్పుడున్న పార్టీలు కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, అభివృద్ధికి కావాల్సిన అవసరాలు ఏంటి అనేది మాత్రం గుర్తించడం, వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా నిర్దిష్ట ప్రతిపాదనలు ఈ ప్రణాళికలో ఉంచింది. కార్మిక చట్టాలను కాపాడుతూనే స్కీమ్ వర్కర్ని రెగ్యులరైజ్ చేయటం, అలాగే కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వటం, కౌలు రైతుల యొక్క పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ చట్టం సక్రమంగా అమలు చేస్తూనే పట్టణాలకు కూడా వర్తింపజేయాలని, చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపుదలని, స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనలు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి అనేక ప్రధాన సమస్యలకి పరిష్కారం కోసం ప్రతిపాదనలు పెట్టింది. అలాగే మద్య నిషేధం గురించి ఇప్పుడు ఉభయలు దెబ్బలాడుకుంటున్నారు, కానీ మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పారు. ఇకనైనా రాజకీయ పార్టీలు ఆ రకంగా మద్యాన్ని నియంత్రించే దానికోసం చర్యలు తీసుకోవాలి. అలాగే సిఏఏ, ఎన్ఆర్సీ పేరుతోటి అందరూ కూడా పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనేటువంటి ఆలోచన కూడా విరమించాలి, దాన్ని రద్దు చేయాలి, రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ ప్రణాళిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకనైనా ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షాలుగా ఉన్నటువంటి వైసీపీ, అలాగే బీజేపీకి పొత్తుతో పెట్టుకున్నటువంటి టీడీపీ, జనసేన పార్టీలు తమ ఈ విషయాలపైన తమ విధానాలను ప్రకటించి తద్వారా ఓట్లు అడగాలి తప్ప ఇవేమీ చెప్పకుండా కాట్లాడుకునే పద్ధతిలో ఓట్లు అడిగితే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సమస్యల ఆధారంగానే ఓట్లు అడగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. 22వ తేదీ మంగళవారం ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారని, ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఏలూరు పాత బస్టాండ్, అంబేద్కర్ స్టాచ్యూ నుండి ఎన్నికల నామినేషన్ ర్యాలీ ప్రారంభమై మెయిన్ బజార్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ పుట్ట మహేష్ కుమార్, ఎన్డీఏ కూటమి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిని. నేను నామినేషన్ వేయడానికి పోతున్నాను. 22వ తారీఖు సోమవారం ఏప్రిల్ పొద్దున 10 గంటలకి నేను నామినేషన్ వేయడానికి పోతున్నాను. పాత బస్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వరకు ర్యాలీ ఉంటుంది. మీరందరూ కూడా నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు
మీరందరూ కలిసి వచ్చి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మీరందరి ఆశీర్వాదాలు నా మీద ఉండాలని కోరుకుంటూ, మహేష్ కుమార్ పుట్ట. నమస్కారాలు. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలనానికి రోజురోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది. మేము సైతం అంటూ ముస్లిం మైనార్టీలు ముందుకు వచ్చారు. శ్రీరామ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో బీడీ కాలనీకి చెందిన సుల్తానా బేగం ఆధ్వర్యంలో సుమారు 100 మంది ముస్లిం మహిళలు ఆలనాని సమక్షంలో వైసీపీలో చేరారు. వీరందరికీ వైసీపీ కండువాలు కప్పి ఆలనాని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ముందుంటుందని, హామీలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, వైసీపీ ఏలూరు నగరాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దేశాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మునుల జాన్ గురునాథ్, ముస్లిం పెద్దలు ఆరిఫ్, గౌస్ బాషా, బడే సాహెబ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ వర్క్ బాగా చేస్తారు సార్. రెండమ్మా మీరు కూడా చాలా సంతోషం. నేను కూడా గుర్తుపెట్టుకుంటామ్మా. ఇది చాలా అవసరమైన టైం. నేను కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎన్నికలు ఇప్పుడు ఈ లోపు ఏ పని చేయకూడదు. నేను కూడా అధికారులతో మాట్లాడుతాను. తప్పకుండా నేను దృష్టి పెడతాను. సరే, కొంచెం ఒక 20 రోజులు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలను మోసం చేయడమే పవన్ చంద్రబాబుల అజెండా. ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని ఆరోపణ. ఉండవల్లి నివాసంలో పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన మాజీ ముఖ్యమంత్రి. జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. ప్రజల దాహార్దిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం. ఏలూరు పెన్షన్ లైన్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్. నగరంలో కావూరి లావణ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం. పోరాట యోధులను గెలిపించాలని విజ్ఞప్తి. ఈ నెల 23న బడేటి నామినేషన్. పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని బడేటి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.